అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇప్పుడు కూడా ఇంకొక ఈజీ డిజైన్ అయితే చేసేద్దామండి. సింపుల్ డిజైన్ కూడా. దానికోసం వచ్చేసి కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోండి. ఈ డిజైన్ కోసం నేను యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి ఇవి ఫ్లవర్ క్యాప్స్ అను బీడ్స్, అంతే 2 టైప్ ఆఫ్ బీడ్సే ఓన్లీ. ఇక టాజల్స్ వచ్చేసి శారీలో కలిసే కలర్స్ అయితే 2 కలర్స్. నాకు ఈ బ్లూ కలర్ అయితే థ్రెడ్ దొరకలేదు, అంటే సెట్ అవ్వట్లేదు. సో దాంట్లోనే మనకి ఈ పట్టులోనే ఈ జరీ ఉంది కదా, ఈ జరీలో కలుస్తుంది అనమాట. అందుకోసం అనేసి ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఓకేనా. ఈ మధ్య మనకి జరీ కూడా వేరు వేరు కలర్స్లో వస్తుంది. గ్రీను, కాపరు, గ్రీన్ అంటే లైట్ గ్రీన్ వస్తుంది కదా, అలా కాపర్లోను, ఇంకా కొంచెం అయితే లైట్ పింక్, అట్లా జరీస్ కలుస్తున్నాయి. సో థ్రెడ్ వాటిలో తీసుకున్నా కూడా సరిపోతుంది మనకి. పళ్ళులో ఎలాగో ఈ కలర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఉంటే చేసేస్తాము, లేకపోతే ఇక ఆప్షన్ లేదు కాబట్టి ఇక కలర్ ఏదైనా చూస్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మాత్రానికి మనం డిజైన్ అయితే చేసేద్దామండి. ముందుగా మనము శారీ పైన 2 ఇంచెస్కి ఒకటైతే డాట్స్ పెట్టుకోండి. చాలా సింపుల్ డిజైన్, ఈజీగా చేసుకున్నాం కాబట్టి వీళ్ళు సింపుల్గా అడిగారు కదా. ఇక సింపుల్గా అంటే ఇక దూరంగానే వేయమన్నారు, అందుకని అయితే ఇలా చేస్తున్నాము. ముందుగా అయితే ఈ బీడ్ ఒకటి తీసుకొని తర్వాత ఫ్లవర్ క్యాప్ అయితే ఒకటి తీసుకోండి. ఆ తర్వాత టాజల్ తీసుకోండి. ఆ తర్వాత ఈ టాజల్ అయితే దీనికి కొంచెం గ్యాప్ ఉంచండి. కొంచెం అంటే కొంచెం, ఈ రెండింటి మధ్యలో కొంచెం అంత గ్యాప్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఆ తర్వాత ఇంకొక ఇలా క్యాప్లో నుంచి పైకి అయితే తీసేయండి ఇలా. ఓకేనా. తీసిన తర్వాత ఇక్కడ కాస్త గ్యాప్ తోటే ఉంచుకున్నాకనే ఇది ఇంకొక బీడ్ తీసుకొని ఇలా సైడ్కి కుచ్చేసేయండి. ఇగో ఇప్పుడు మనకి ఆ గ్యాప్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. అంటే లేకుంటే ఏమవుతుందనంటే ఇది స్ట్రైట్గా దగ్గరగా తీసుకున్నాం అనుకోండి, ఇటు పక్కకి ఒరిగిపోతుంది. అలా అవ్వకుండా మనం కాస్త గ్యాప్ తోటి బీడ్స్ సెట్ చేసుకున్నామనంటే ఇది ఇలా వీ షేప్లో వచ్చేసి ఇలానే ఉండిపోతుంది అనమాట. ఓకేనా. డిజైన్స్ ఈజీయే చేయటము, కానీ మనకి ఫోటోలో చూసినట్లుగా మనకి రియాలిటీలో కనపడదనమాట. అది ఎందుకు అనంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే అనమాట. అంటే ఇవన్నీ కూడా డిజైన్ ఒక్కటే ఎలా చేయాలో చెప్తాం, కానీ ఇలానే చేస్తే ఇది ఇలానే ఉంటుంది అని అయితే చాలామందికి అంటే ఆ టైంకి అది గుర్తురాదు చెప్పాలని. సో చెప్పడానికి స్కిప్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడైతే మాత్రం అర్థమైంది కదా, బీడ్స్ ఏవైనా సరే ఇలా దగ్గరగా రావాలి అని అంటే మనకి కాస్త గ్యాప్ చూసుకొని చేసుకోండి, ఇలాంటి మోడల్స్ ఏ డిజైన్ అయినా కూడా. ఓకేనా. ఇవాళకైతే ఇక ఇంతే అండి. ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్ డిజైన్, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఫాస్ట్గా చేసేసుకుంటే ఒక 30 మినిట్స్లో అయితే మీకు డిజైన్ శారీ అయితే అయిపోతుంది. ఓకే, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఇవాళ 5:30కి 6కి లైవ్ పెడుతున్నాను స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లోని. అయితే శారీస్ అమ్ముతున్నా అని చెప్పా కదా, శారీస్ ఇది లైవ్ అయితే పెట్టుకుంటాను 6 PM ఇప్పుడు. ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసేయండి. ఈ ఛానల్ అయితే కాదు, స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. మీకు నా రెండో ఛానల్ గురించి తెలియకపోతే కనుక ఈ ఛానల్ లోపలికి వెళ్ళండి. ఇప్పుడు కింద మీకు పీకాక్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే మీరు ఈ ఛానల్ లోపలికి వెళ్తారు. అక్కడ హోమ్లోని కొంచెం పైకి స్క్రాల్ చేస్తే మీకు కింద నా ఫీచర్ ఛానల్స్ కనిపిస్తాయి. అందులోని స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ అని 24 సబ్స్క్రిప్షన్స్, అంటే 24,000 సబ్స్క్రిప్షన్స్ తోటి ఛానల్ అయితే ఉందండి. సేమ్ పీకాక్ సింబల్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. అది అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ అయితే జాయిన్ అవ్వండి. కానీ నా దగ్గర ఉన్న కొంచెం స్టాక్ అయితే నేను మీకు చూపిస్తాను. నేను కొత్తగా పెట్టాను, అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ శారీస్ మాత్రానికి మంచి క్వాలిటీతో ఉన్నాయి, బాగున్నాయి. నేను అవైతే మీకు చూపించేస్తాను. ఓకేనా. నచ్చితే తీసేసుకుందరు, కానీ లేకపోతే కనీసం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా నేను ఇలా చేస్తున్నా అనేసి, అంతే. ఓకేనా. డిజైన్ అయితే మాత్రానికి మనకి ఇంతే వస్తుంది, ఇలానే ఉంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీ, మంచి పట్టు శారీ బాగుంది. కానీ ఇక సింపుల్గానే కావాలన్నారు, మనం ఏం చేయలేం కదా హెవీగా డిజైన్ అయితే. ఓకేనా. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతో మళ్ళీ కలుసుకుందాం.